నిహారిక? అంటే అది అవని మాకు పరిచయం కదా, అందుకే అవని వాళ్ళ ఆయన్ని నేను సరదాగా తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను. అందుకే అలా అన్నాను. తాళి తెగడం సెంటిమెంట్గా బ్యాడ్ జరిగిందని ఇదివరకు ఒకసారి మా దగ్గర చెప్పింది, అందుకే అలా అన్నాను. అవునవును, మా ఆయన చెప్పింది నిజం. దొంగ పారిపోయాడు, ఇంకా తాళి దొరకడం కష్టం. ముందిక్కడి నుంచి మాయని పంపించేయాలి. మాయా, నీకు దాహం అవుతుందని అన్నావు కదా, మంచినీళ్ళు తాగొద్దాను రా. మీరు మాట్లాడుతూ ఉండండి. అంతే అంటావా? అదీ కాక నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ చీరని నగల్ని మోయలేకపోతున్నావని అంటున్నావు కదా, అందుకే వెళ్ళిపోమంటున్నాను. అక్కడ అవని మంగళసూత్రం పోయింది కదా, ఉండకపోతే బాగోదేమో. ఉంటేనే బాగుండదు. అదేంటి? అవని తాళి గొడవ నీకెందుకు అని నా ఉద్దేశం. అంతే అంటావా? అదిప్పుడప్పుడే తేలుతుందా ఏంటి? అంతవరకు నువ్వు ఓపికతో ఉండలేవు. అయినా నువ్వు శ్రీకర్తో కట్టించుకునే తాళి గురించి ఆలోచించాలి గాని మరొకరి తాళి గురించి నీకెందుకు? యూర్ రైట్ నిహారిక. బయలుదేరు. కాబోయే భర్తకి అత్తమావలకి చెప్పి వెళ్తాను. అక్కడికొచ్చావంటే బయట పడలేవు, కిరుక్కుపోతావు. నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానులే. ష్యూరా? ష్యూర్. ఆంటీ వాళ్లకు నా మీద మంచి ఇంప్రెషన్ కలిగింది కదా? కలిగింది, అందులో అనుమానమే లేదు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాబా, ఇంటికి వెళ్ళిపోదాం పద. నువ్విక్కడ ఉండొద్దు బాబా, పద. ఎందుకు? నీకేదో ప్రమాదం కలగబోతుందని మనసు కనిపిస్తుంది. నాకేం అవ్వదు. ఇప్పటికి సరిగ్గా ఏం కుదిరింది? గతంలో తాళి దూరమైనప్పుడు ఎటువంటి నష్టాలు జరిగాయో అందరం ఎంతలా అల్లాడిపోయామో నీకు తెలియంది కాదు. ఇప్పుడు కూడా అటువంటి కీడేదో జరగబోతుందని అనిపిస్తుంది. నా మాట విను. తాళి దొరికేంత వరకు అమ్మ కంగారు పడుతూనే ఉంటుంది. ఎలాగైనా తాళిని తీసుకొచ్చి అమ్మకివ్వాలి. నా తర వచ్చి. అవని. రేయ్ శ్రీకర్, అవని కంగారులో నిజం ఉంది కదా, ఇంటికెళ్దాం పదరా. వాణ్ణి అడ్డం పెట్టుకుని ఈవిడిగారు ప్రతిసారి డ్రామాలాడటం, అది మనం గుడ్డిగా నమ్మేయడం, అదే జరుగుతోంది. ఇదిగో అవని, నువ్వు వెళ్ళి ముందు నీ తాళిని వెతుక్కో. శ్రీకర్ సంగతి వదిలే. అయ్యో, నన్ను అర్థం చేసుకోరేంటి? ఎందుకు మీరంతా నా భర్త ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు? ఇన్ని రోజులు నీ నాటకాలని మేమంతా గుడ్డిగా నమ్మాం, ఇంకా నమ్మమవని. బాబా, వీళ్ళెవరి మాటను వినదు. రా బాబా. నాకేం అవ్వదు. రా బాబా. మిస్ అయింది. రేయ్ ఎవరు అది? రేయ్ ఎవడో పారిపోతున్నాడు, పోయి పట్టుకుందానండి. మంగళసూత్రం లేకపోవడం వల్లనే నాన్నకు ప్రమాదం జరగబోయింది. తాళిని దొంగలించిన వాడిని పట్టుకోవాలి. దేవుడు, తాళిచ్చే. ఇవ్వను. ఇవ్వు. ఇది మా అమ్మ తాళి, ఇవ్వరా? తీసుకోమా, తీసుకో. మీ అమ్మ తాళి చాలా గట్టిదమ్మా. నేనెన్నో దొంగతనాలు చేశాను కానీ ఎప్పుడు ఈ విధంగా దొరకలేదు. ఈ తాళిని పట్టుకున్నప్పటి నుండి ఏదో శక్తి నన్ను వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించిందమ్మా. ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకో. నువ్వు నా కంటికి అమ్మోరు తల్లిలా కనిపిస్తున్నావు. నేను దొంగతనాలు మానేస్తాను తల్లి.
దగ్గరికి నువ్వు రాకపోయుంటే అతని జాడని నేను కనిపెట్టగలిగేదాన్నే కాదు. ఇంకా నువ్వు శివయ్య చింతకు వెళ్ళిపో నాగమ్మ. నేను ఈ విధంగా ఉన్నాను కాబట్టి నన్నెవరూ గుర్తుపట్టరు. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా చెప్పండి? చిన్న పనుండి వెళ్ళాను, ఆ పని సంపూర్ణ కాలేదు, సమయం మించిపోయింది. గుడిలో ఎన్ని రోజులుంటావమ్మా? ఉండక తప్పదు కదా మరి. నన్ను వీళ్ళు తిరిగి ఇంటికైతే తీసుకుని వెళ్ళరు కదా. ఒకప్పుడు ఇదే గుడి నుంచి నిన్ను తీసుకువెళ్ళాను. ఆనాడు నువ్వు నా కంటికి కనిపించిన దానికి ఈనాడు కనిపిస్తున్న దానికి సంబంధం లేదు. అప్పుడు నువ్వు భక్తురాలివి, ఇప్పుడు ఒక దొంగవి. అర్చన ముక్కు పొడక దొంగతనం చేసిందంటే ఇంకా నాకు నమ్మాలని అనిపించటం లేదు. తనంతట తానే ఒప్పుకుంది. నువ్వు మళ్ళీ పాడిన పాటే పాడుతావేంటి? నిజాలు నిలకడగా తెలుస్తాయి. పెద్ద మనసు చేసుకుని అర్చనని మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి అత్తయ్య. అంత సీన్ లేదమ్మా. ఈసారి అత్త ఒప్పుకున్నా మేం ఒప్పుకోం. ఆ, మరో అవకాశం ఇచ్చి చూద్దామమ్మా. వద్దు తాతయ్య, మీరు దీని మీద అస్సలు జాలే చూపించకండి. ఎవరికైనా కొన్ని అవకాశాలే ఉంటాయి. వాటిని వినియోగించుకోకపోతే ఇలాగే ఉంటుంది.